జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అరుణాచల్ ప్రదేశ్ను లాక్కోవడానికి చైనా ఎన్నో కుట్రలు చేస్తూనే ఉంది. అయితే అంగుళం భూమి కూడా తీసుకోలేరని మోదీ ప్రభుత్వం డ్రాగన్కు హెచ్చరికలు చేసింది. అయినా దాని బుద్ధి మారలేదు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా చైనా మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. దౌత్యపరంగా తన నిరసన తెలిపింది. భారత్ చర్యలు సరిహద్దు వివాదాన్ని మరింత సంక్లిష్టం చేస్తాయని కారుకూతలు కూసింది. చైనా అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ, చైనా భారత్ సరిహద్దులని తూర్పు భాగంలో భారత ప్రధాని పర్యటనను చైనా తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. మేము భారత్ తీరుపై దౌత్యపరంగా నిరసన తెలియజేస్తామని తెలిపారు. చైనా వ్యాఖ్యలకు భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి చైనా చేస్తున్న వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత నాయకులు దేశంలోని ఇతర రాష్ట్రాలలో పర్యటించినట్లుగానే అరుణాచల్ ప్రదేశ్లో కూడా పర్యటిస్తారని తేల్చి చెప్పింది. భారత ప్రధాని పర్యటనలు భారత భూభాగంలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా సహేతుకం కాదని చైనాకు ఘాటుగా బదిలిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని, దానిని ఎప్పటికీ విడదీయలేరని, తమ వైఖరి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో చైనాకు తెలియజేశామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరించారు. ఇక ప్రధాని పర్యటన అలా ముగియగానే ఇలా అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి భారత ప్రభుత్వం ఏకంగా 6,621 కోట్లు మంజూరు చేసింది. జాతీయ రహదారి 913పై 8 స్ట్రెచ్ల నిర్మాణానికి కేంద్రం నడుం బిగించింది. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 265.49 కిలోమీటర్లని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సరిహద్దులలో నిర్మించే రహదారులు ఆయా ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు రాష్ట్రంలో సామాజిక ఆర్థిక వృద్ధిని పెంపొందిస్తాయని భావిస్తున్నామని అన్నారు. ఈ రహదారుల కారణంగా వలసలు కూడా భారీగా తగ్గుతాయని గడ్కరీ అన్నారు. ఈ రహదారులు హురీ తాలిహా, బైల్ మిగ్గింగ్, ఖార్సాంగ్ మియావో, గాంధీగ్రామ్, విజయనగర్, బొమ్మిడిలా, నఫ్రా, లాడా ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచనున్నాయి. ఈ రోడ్డు విస్తరణలు నదీ పరివాహక ప్రాంతాలను అనుసంధానం చేస్తాయని నితిన్ గడ్కరీ వివరించారు. అరుణాచల్ ప్రదేశ్లో బహుళ జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి కూడా ఈ రహదారులు తోడ్పాటును అందిస్తాయని, ఎన్నో ఉద్యోగాలను సృష్టిస్తాయని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగువ అరుణాచల్లోని జనావాసాలు లేని తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలను ఈ ప్రాజెక్టు ద్వారా అనుసంధానించనున్నారు. ఇవి పర్యాటకానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అటు ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. తవాంగ్లోని 13,000 అడుగుల ఎత్తులో మొత్తం 825 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యంత వ్యూహాత్మక శిలా టన్నెల్ను ప్రారంభించారు. శిలా సొరంగం భారత దళాలకు ఎంతో కీలకంగా మారనుంది. ఈ ప్రాంతంలో భారత దళాల కదలికలు, ఆయుధ సామాగ్రి చేరవేత మరింత సులువు అయ్యేలా చేయనుంది. భౌగోళికంగా కీలక ప్రాంతమైన తవాంగ్కు అన్ని కాలాల్లో రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయనుంది. అరుణాచల్ ప్రదేశ్లో మౌలిక సదుపాయాలను భారత ప్రభుత్వం మెరుగుపరుస్తూ ఉంటే చైనా కారాలు మిరియాలు నూరుతోంది. అయితే భారత్ మాత్రం చైనాను ఏ మాత్రం లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.